రైతు జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యమన్నారు రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. ధాన్యాన్ని అన్నదాతలు ఎక్కడైనా అమ్ముకోవచ్చని స్పష్టం చేశారు. రైస్ మిల్లర్లు, వ్యవసాయ అధికారులతో చర్చించామన్నారు. దీనిపై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దంటున్న బత్తుల బలరామకృష్ణతో మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్. ఖాతాలో ప్రారంభమైన నేపథ్యంలో రైతులు ఇప్పుడిప్పుడే కొనుగోలు కేంద్రాలకి ధాన్యం తరలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ రాజానగరం నియోజకవర్గం సంబంధించి కొన్ని చోట్లే ధాన్యం అమ్మాలని చెప్పేసి అధికారులు తప్పుదోవ పట్టించారని చెప్పి రైతులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజానగరం ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రైతులతో మాట్లాడి ఎవరైనా ఎక్కడైనా అమ్ముకునే విధంగా చర్చలు నిర్వహించారు. దాంతో అంటే ఒక అసత్య ప్రచారం చేయడం ద్వారా రైతులు ఒక అవగాహన లేక ఈ ప్రచారం జరిగిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏ విధంగా చర్చలు జరిపారు, రైతులు ధాన్యం అమ్ముకునే విషయంలో ఎలాంటి సందిగ్ధత ఉంది, వాటిని పరిష్కారం దిశగా ఏం చర్యలు తీసుకున్నారో ఇప్పుడు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారిని అడిగి చెప్పండి. అందరికీ నమస్కారం. ముందుగా ప్రైమ్ లైన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇక్కడ ధాన్యం ఈ యొక్క ఏదైతే వరి కోతలు ప్రారంభమైనాయో గతంలో ప్రభుత్వం ఈ రైతులందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టింది. ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైస్ మిల్లర్స్కి అడ్రస్ చేస్తూ అక్కడికి వెళ్ళి అమ్ముకోవాలని చెప్పారు. దానివల్ల ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అయ్యి బాగా ఎక్కువైపోయినాయి, రైతులు చాలా విధాలుగా ఇబ్బంది పెట్టినాయి. అయితే ఈ ప్రభుత్వం మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల పక్షాన నిలబడుతూ రైతులు నచ్చినటువంటి రైస్ మిల్లులో అమ్ముకునే అవకాశాన్ని కల్పించడం అయింది. అయితే కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి రైస్ మిల్లర్స్ మాకే అమ్మాలి అని చెప్తున్నారు. మాకే అమ్మాలని చెప్తా కూడా ఈ యొక్క మజూరి కింద తరుగనే దాని కింద వాళ్ళు 10 కేజీలని ఫ్రీగా మాకు ఇవ్వాలని చెప్పేసి ఒక నిబంధన పెట్టారు. నిజానికి ఇది ఎక్కడ కూడా ప్రభుత్వం దృష్టిలో ఎక్కడ లేకుండా వీళ్ళు అనధికారికంగా దూసేస్తున్నారు. దీన్నంతా కూడా రైతులందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. ఏంటని చెప్పేసి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని పిలిచి అదేవిధంగా రైతులందరూ సమక్షంలో అగ్రికల్చర్ డైరెక్టర్ గారి సమక్షంలో కూర్చొని మాట్లాడితే మొత్తం విషయాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఈ యొక్క ఏదైతే ఈ రైస్ మిల్లర్స్ ఉన్నారో ఈ రైస్ మిల్లర్స్ అందరూ కూడా ఒక కూడగట్టుకుని ఈ రాజానగరం నియోజకవర్గంలో ఉన్న రైస్ మిల్లర్స్ అందరూ మనం 10 కేజీలు తరుగనేది తీసేసుకుందాం, తరుగనేది తీసేసుకుని మీ ధాన్యం అందరూ అలాగే కొందామని చెప్పేసి వీళ్ళందరూ ఒక నిబంధన పెట్టేసుకుని రైతులందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఎప్పుడైతే నా దృష్టికి వచ్చిందో వాళ్ళని నిలబెట్టి అడిగాము. మిగతా నియోజకవర్గాల్లో కానివ్వండి, మిగతా మండలాల్లో కానివ్వండి 5 కేజీలు మాత్రమే ధాన్యాన్ని తరుగు తీసుకుని వాళ్ళు కొనుగోలు చేయడం జరుగుతుంది. నిజంగా తడిగా ఉంది ధాన్యం ఇక్కడ, ఆ విషయం కూడా గుర్తించాము. ఇక్కడ తర్వాత తుఫాను కారణం కానీ మంచు కారణం కానీ పచ్చి ధాన్యం అమ్మడం ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ అక్కడ వాళ్ళు 5 కేజీలు తరుగు తీసుకుని ధాన్యానికి కొనుగోలు చేస్తుంటే అదే దాన్ని వీళ్ళు అదే విధంగా వీళ్ళని కూడా కొనుగోలు చేయమన్న స్థానికంగా ఉన్న రైస్ మిల్లర్స్ని ఈస్ట్ గోదావరి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కూడా అక్కడికి వచ్చారు. వారిని అడిగితే మేము 10 కేజీలు ఖచ్చితంగా మాకు ఇస్తేనే మేము కొనుగోలు చేస్తాము, లేకపోతే చేయలేమని చెప్పారు. దాని మీద అయితే రైతుకి మరి అక్కడ 5 కేజీలు తరుగుతో పని అవుతుంది కాబట్టి అక్కడికి తీసుకెళ్ళిపోతారని చెప్పాం. వాళ్ళు కూడా దానికి అంగీకరించారు. నిజానికి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మేమే దాన్ని పరిశీలించి పట్టుకున్నది ఏంటంటే బయట రైస్ మిల్స్ వాళ్ళు ఇక్కడకు వచ్చి 5 కేజీలు తరిగే ఈ రైస్ మిల్లు వాళ్ళు తీసుకుని మిగతా 5 కేజీల గ్యాప్లో దానివల్ల ఒక 110 రూపాయలు వీళ్ళకి బస్తాకి లాభం వచ్చే విధంగా ఏర్పాటు చేసుకుని 10 కేజీలు తరిగి రైస్ మిల్లర్స్ వాళ్ళు పెట్టేసుకుని 5 కేజీలు వాళ్ళ తరికి వాళ్ళు ఇస్తున్నారు. కానీ ఆ 110 రూపాయలు కూడా రైతుకి అందే విధంగా 5 కేజీల తరుగుతో కూడా రైతులందరికీ కూడా నచ్చిన రైస్ మిల్లు తీసుకుని వెళ్ళి ఇచ్చే విధంగా కూడా నేను చర్యలు తీసుకున్నాను. రైతులందరూ కూడా సంతోషపడ్డారు. రైస్ మిల్లర్స్ అందరూ కూడా ఈరోజు భారీ ఎత్తున ఏదైతే రైతుల దగ్గర మిగిలిపోయిందో ధాన్యం అంతా కూడా ఈరోజు తీసుకెళ్ళి అమ్మేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ ధాన్యం క్లియర్ చేయకపోవడం వల్ల ఇది ఆరబెట్టమంటున్నారు. ఆరబెట్టాలంటే దానికి లేబర్ ఛార్జెస్ ఎక్కువైపోతున్నాయి. ఈ లోపల తుఫాన్లన్నీ కూడా అనౌన్స్ చేస్తున్నారు, హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వం కూడా. ఏదైనా తుఫాన్ వచ్చిందంటే ఈ ధాన్యం అంతా కూడా నేలమట్టం అయిపోయి నీటి మట్టం అయిపోయి రైతు దారుణమైనటువంటి నష్టానికి గురైపోతారు. కాబట్టి తక్షణ చర్యలు తీసుకుని ఇప్పుడు రైతుకి నచ్చిన రైస్ మిల్లుకి అమ్ముకునే విధంగా ఏర్పాట్లు చేసాం. రైతు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు సార్. అంటే ఇప్పుడు 5 కేజీలు తరుగా 10 కేజీలు తరుగు 5 కేజీలు తరుగుతూనే నచ్చిన రైస్ మిల్లుకి అమ్ముకునే వెలుసుబాటుని కల్పించాం సార్. ఇప్పుడు దీని మీద కొంత అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఈ రాంగ్ మెసేజ్ కూడా అందరికీ రైతులకు పంపించారని చెప్పేసి అంటున్నారు. అతని మీద కూడా ఏం యాక్షన్ ఇస్తున్నారు? అంటే ప్రభుత్వ పరంగా శాఖ పరంగా కూడా కలెక్టర్ గారు ఇప్పటికే కూడా వారి మీద యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేయడం జరిగింది. నిజానికి ఇది కమ్యూనికేషన్ గ్యాప్. రైతుల్ని దగ్గరలో ఉన్న రైస్ మిల్లుకి ధాన్యం అమ్ముకోండి అని చెప్పారు. ఆయన ఏంటంటే ఈ యొక్క నియోజకవర్గం దాటి బయటికి వెళ్ళకూడదని చెప్పేసి ఇంకో 2 మాటలు ఎక్కువ పెట్టినట్టుగా అందులో ఉంది.
సో దాన్ని బట్టి అతని మీద ఖచ్చితంగా మాత్రం ప్రభుత్వం చర్యలు అనేది తీసుకుంటుంది. కలెక్టర్ గారు ఆల్రెడీ సస్పెండ్ చేశారు. అందులో నేను కలెక్టర్ గారు చెప్పినట్టుగానే ఆయన మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. కానీ రైతు బాగుండడం, రైతు అన్ని విధాలుగా ఆర్థికంగా బలపడడమే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ధ్యేయం. కాబట్టి రైతుకి ఎక్కడ నచ్చితే అక్కడ అమ్ముకునే వెలుసుబాటుని ఇచ్చేసాం. కాబట్టి ఇంకా ఆ మెసేజ్ పరిగణలో తీసుకోకుండా రైతులు ఖచ్చితంగా నచ్చిన ప్లేస్లో అమ్ముకునే విధంగా మీరు అసెంబ్లీలో ప్రధానంగా మీ నియోజకవర్గంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం లేవనెత్తారు. అవి ఎంతవరకు మీకు ఇప్పుడు ఉపయుక్తలకు రాబోతున్నాయి? సార్, ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని కూడా అసెంబ్లీలో లేవనెత్తే అవకాశాన్ని రాజనగరం నియోజకవర్గ ప్రజలు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారు. ఇచ్చిన టైంలో నేను సద్వినియోగం చేసుకుని ఇక్కడ ఉన్న ప్రతి సమస్యని మాట్లాడాము. ముఖ్యంగా ఏంటంటే రాజనగరం నియోజకవర్గం అంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయాలని చెప్పేసి గడమెత్తడం జరిగింది. అదేవిధంగా చూస్తే గతంలో ఆ భూముల్లో కూడా జరిగినటువంటి అక్రమాల మీద సిఐడి ఎంక్వైరీ చేయమన్నాం. ఇప్పటికే ఆల్రెడీ విజిలెన్స్ వాళ్ళు అంతా కూడా మొత్తం రికార్డులన్నీ స్వాధీనం చేసుకుని వెరిఫై చేస్తున్నారు. నన్నయ్య యూనివర్సిటీ కూడా చాలా భారీ ఎత్తున అవకతవకలు జరిగినాయి అనేది ఇచ్చాము. దాని మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఇప్పుడు అదే కాకుండా చూస్తే రియల్ ఎస్టేట్ మోసాలు, అక్రమ లేఅవుట్లు, అదేవిధంగా భూ కబ్జాలు జరిగినాయి అని చెప్పాం. దాని మీద కూడా ఉంది. ప్రతి అభివృద్ధి కార్యక్రమం మీద కూడా మనం మాట్లాడడం జరిగింది. కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గురించి మాట్లాడాము, కోరుకొండ భూముల గురించి మాట్లాడాను. అదేవిధంగా పురుషోత్పట్నం భూములు ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ అనేది దాని తాలూకు అమౌంట్లు పెండింగ్ ఉంటుంది. ప్రతి సమస్యను కూడా ఈ యొక్క అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్ళాము. వాళ్ళంతా కూడా దాన్ని పరిగణలో తీసుకుని వాళ్ళు దాని మీద కూడా రివ్యూ చేస్తున్నారు. చేసిన తర్వాత ఖచ్చితంగా మాకు రాజనగర నియోజకవర్గం అభివృద్ధి జరగడానికి అన్ని విధాలుగా ప్రభుత్వం సహకారం అందిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది సార్. ఇప్పుడు నిన్న 3 రోజులు కూడా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో ఉండి మొత్తం క్రేజ్ చూస్తున్నారు. మొత్తం ప్రధానమంత్రులు భేటీ కావడం కానీ ఇది కానీ ఎట్లా కనిపిస్తుంది మీకు? ఫండ్స్ కూడా వెంటనే రిలీజ్ అవుతున్న పరిస్థితి ఉంది. జాతీయ స్థాయి నాయకుడిగా కూడా పవన్ కళ్యాణ్ని ఎన్డీఏ చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమండి వీరి దగ్గర మా యొక్క డిప్యూటీ సీఎం గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర వారి దగ్గర సరైనటువంటి సమాజాన్ని మంచి మార్గంలోకి తీసుకురావాలి, అదేవిధంగా ఇక్కడ అభివృద్ధి చెందాలి అనే ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. స్వార్థ రాజకీయాలు కాకుండా ప్రజలకి అభివృద్ధి చేసే విధంగా, ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి, ప్రజలకి మంచి చేయాలన్న తపంతో వారు ఉన్నారు. రెండోది సనాతన ధర్మాన్ని కాపాడాలన్న సంకల్పంతో ఉన్నారు ఆయన. ఎక్కడైనా సరే అన్యాయం, అక్రమాలు, ఈ యొక్క దోపిడీలు, దౌర్జన్యాలు, మహిళలపై అత్యాచారాలు జరిగితే ఉక్కు పాదంతో తొక్కేయాలన్న దాంతో ఉన్నారు. అది మోడీ గారికి కూడా బాగా కనెక్ట్ అయ్యారు. కాబట్టి మోడీ గారు కూడా ఎక్కడ ఏ క్యాంపెయినింగ్ అయినా కానీ వారు వాడుకోవడం జరుగుతుంది. కానీ ఏది చేసినా కానీ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారించారు. దాంట్లో భాగంగానే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకి నిధులు అడిగారు, అమరావతికి నిధులు అడుగుతున్నారు. ముఖ్యంగా కానీ మనం చూసినట్టయితే స్టార్టింగ్ రాగానే 15th ఫైనాన్స్ 1000 కోట్లని పంచాయతీలకి పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ నుంచి మాట్లాడి తెచ్చారు. ఇప్పుడు రీసెంట్గా 1600 కోట్లు తెచ్చారు. డిసెంబర్ 1st వీక్లో కూడా ఇంకో 1000 కోట్ల రూపాయలు తీసుకొస్తున్నారు. జలజీవన మిషన్ ద్వారా కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎవ్వరికి ఏ ఇంటికి కూడా తాగునీరుకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రతి ఇంటికి ఒక కుళాయిని ఏర్పాటు చేసి సక్రమంగా 24 hours నీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మా ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. వారు కూడా సానుకూలంగా స్పందించారు. కేంద్రం నుంచి అధిక నిధులు వచ్చి రాష్ట్రం బాగుపడడానికి మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఒక బ్రిడ్జ్ లాంటి వాళ్ళు అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నారు. ఇది రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు చెప్తున్నది. ఏదైతే నియోజకవర్గంలో రైతులు కనుక ఎలాంటి ఇబ్బంది పడకుండా ధాన్యం కొనుగోలులో సరైన చర్యలు తీసుకున్నాం. ఏదైతే 5 కేజీల తరుగుతోటే ఎక్కడైనా అమ్ముకునే విధంగా ఆదేశాలు జారీ చేశాం. అయితే 10 కేజీల తరుగుతో అయితే ఒక్కొక్క రైతు ఎకరానికి 4 బస్తాల వరకు నష్టపోయే పరిస్థితి ఉంది. అలాంటి నష్టపోకుండా రైతులకి మేలు చేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం తాము చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాల మీద కూడా విజిలెన్స్ వేయించాం, అసెంబ్లీలో మాట్లాడామని కూడా చెప్తున్నారు. ఆ భూముల మీద ప్రత్యేకించి విజిలెన్స్ ఎంక్వైరీ కూడా మొదలైందని చెప్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రంలో ఒక జాతీయ నేతగా ఎదిగారు. అక్కడ ఏ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి పనులకు సంబంధించి ఏ నిధులు తేవాల్సి వచ్చినా సరే ఒక ప్రణాళికబద్ధంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. త్వరలోనే జలజీవన మిషన్ కింద భారీగా నిధులు రాబోతున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.